ఓం నమ శివాయ. మేషరాశి వారికి ఏప్రిల్ 2026 ప్రేమలో ఒక పెద్ద మలుపు రాబోతుంది. ఇది బ్రేకప్ సంకేతమా, లేక జీవితాన్ని మార్చే శుభవార్త? ఈ నెలలో ఒక చిన్న తప్పు చేస్తే మీరు ప్రేమను కోల్పోవచ్చు. కానీ ఒక చిన్న నిర్ణయం తీసుకుంటే అదే మీ ప్రేమ జీవితాంతం మీదే అవుతుంది. తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మేషరాశి వారు స్వభావానికి ఫైర్ లాంటివారు. ప్రేమిస్తే ప్రాణంగా ప్రేమిస్తారు. కోపం వస్తే మాటలతో గాయపరుస్తారు. ఏప్రిల్ 2026లో గ్రహాల ప్రభావం మీ హృదయంపై నేరుగా పనిచేస్తుంది. అందుకే ఈ నెల ప్రేమలో పరీక్షలా అనిపించవచ్చు. ఈ నెలలో మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి రావచ్చు. మొదట స్నేహంగా మొదలవుతుంది. మెసేజ్లు, కాల్స్, చిన్న కేర్. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అదేంటో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చూడండి. మీరు తొందరపడితే ఆ వ్యక్తి దూరం అవుతారు. మీరు సహనం పాటిస్తే అదే స్నేహం ప్రేమగా మారుతుంది. ఏప్రిల్ 10 నుంచి 22 మధ్య ఒక స్పెషల్ కనెక్షన్ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ రిలేషన్లో ఉన్నవారికి చిన్న విషయాలపై పెద్ద తగాదాలు రావచ్చు. మీ కోపం, మీ ఈగో ఇవే మీ ప్రేమకు శత్రువులు కావచ్చు. ఒక రోజు చిన్న మాట పెద్ద గొడవగా మారుతుంది. ఇది ఇక్కడితో ముగిసిందా అన్న భావన వస్తుంది. కానీ ఇదే అసలు టర్నింగ్ పాయింట్. మీరు ఒక అడుగు వెనక్కి వేసి సారీ అనగలిగితే అదే సంబంధాన్ని మరింత బలంగా చేస్తుంది. వివాహితుల జీవితంలో కుటుంబ టెన్షన్ రావచ్చు. కానీ అది బయట సమస్య, మీ ఇద్దరి మధ్య కాదు. మీరు కలిసి మాట్లాడితే, ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేస్తే ఈ నెల మీ బంధం మరింత దగ్గరవుతుంది. ఈ నెలలో పెద్ద శత్రువు ఎవరో తెలుసా? అది మీ అనుమానం. పాత విషయాలు తవ్వితే ప్రేమ బలహీనమవుతుంది. నమ్మకం పెంచితే ప్రేమ గెలుస్తుంది. మేషరాశి వారికి ఈ నెల బ్రేకప్ కాదు, బ్రేక్ త్రూ. ప్రేమను కోల్పోయే పరీక్ష కాదు, ప్రేమను నిజమని నిరూపించే పరీక్ష. మీరు సహనం, నిజాయితీ పాటిస్తే ఏప్రిల్ చివరికి మీ బంధం కొత్త స్థాయికి చేరుకుంటుంది. ఈ నెల మీకు ఒక విషయం నేర్పుతుంది. ప్రేమ అంటే గెలవడం కాదు, నిలబెట్టుకోవడం. మీరు సింగిలా, లేక ఇప్పటికే రిలేషన్లో ఉన్నారా? కామెంట్లో లవ్ సింబల్ పెట్టండి. ఇలాంటి రాశిఫలాల కోసం మా భక్తి రాశిఫలాల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓం నమ శివాయ.